భారతీయ జనతా పార్టీ తన ఎంపీ అభ్యర్థుల ఎంపికలో చాలా కీలకమైన సూత్రాన్ని పాటించింది. ఇంతకుముందు ఇన్ని వేలు ఇన్ని లక్షల మెజార్టీ వచ్చింది కాబట్టి వాళ్లే ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు, పక్కన పెట్టేసింది. దానికి తోడుగా ఎవరైతే వివాదాస్పదంగా వ్యవహరిస్తూ ఉన్నారో, హిందుత్వ అనే దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రాణం, కాకపోతే అతి అనేది అంగీకరించుతుంది. దాని పర్యవసానం రకరకాల కథలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే టోటల్గా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాధ్వి ప్రాచీకి, హెగ్డేకి ఇట్లాంటి వాళ్ళకి సీట్లు నిరాకరించింది. అంటే హిందుత్వ అనేటువంటిది అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తీసుకువెళ్తున్నప్పుడు వీళ్ళు కట్టర్ లాంగ్వేజ్ వాడటం వలన అది కాస్త నెగిటివ్ అవుతుంది. ప్రపంచంలో నేరేటివ్ నెగిటివ్గా వెళ్ళిపోతుంది ఇండియా మీదకి. అది తీసుకురావాలనుకున్నటువంటి వాళ్ళ కుట్రలకి వీళ్ళు అనవసరంగా ఊతమిస్తున్నారు. సిస్టమేటిక్గా వెళ్లాల్సిన దాన్ని ఒక గందరగోళపరుస్తున్నారు. అందుకే అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టింది. అక్కడ బేరాలు ఏం లేవు. రెండవది, సబ్జెక్టు అక్కడ గెలుపు అవకాశాలు అన్నటువంటిదే కాకుండా సామాజిక సమీకరణాలు అన్నీ లెక్క తీసుకుని ఎంత మెజార్టీ వచ్చినా సరే అది పార్టీని చూసి వచ్చిన మెజార్టీ కానీ నాయకుడిని చూసి వచ్చిన మెజార్టీ కాదని నమ్ముతోంది. అందుకే దాదాపుగా 39 మందిని తీసేసింది, వేరే కొత్త వాళ్ళకి ఇచ్చింది. ఇందులో విశేషం ఏంటంటే 3 లక్షల ఓట్ల మెజార్టీ నుంచి 6 లక్షల ఓట్ల మెజార్టీ సాధించిన వాళ్ళు వీళ్ళంతా. 50,000, 10,000, 25,000 కాదు, 3 లక్షల ఓట్లు. జుంజున్కి రాజస్థాన్ నరేంద్ర కుమార్ జుంజున్ నియోజకవర్గం నుంచి అతనికి 3,02,000 ఓట్లు వచ్చినాయి మెజార్టీ. కర్నాల్ హర్యానాలో సంజయ్ భాటియాకి 6,56,142 ఓట్ల మెజార్టీ వచ్చింది లాస్ట్ ఎలక్షన్స్. అట్లాంటి వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టింది. టోటల్గా 3 లక్షల నుంచి 6 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చినటువంటి 39 మందిని పక్కన పెట్టగలిగిన సాహసం చేసింది వాళ్ళ ప్రదేశాల్లో అభ్యర్థిత్వాల లెక్కన. అది ఆ తెగింపేంటో ఎవరికి అర్థం కావట్లేదు.